భయపడుతున్నట్టుగా ఏమీ జరగదు. నువ్వు సుధీర్ మళ్ళీ ఒక్కటవుతారు. ఆ రత్నమాల పీడ త్వరలోనే వదిలిపోతుంది. అదంతా నేను చూసుకుంటాను కదా. నా మాట విని నువ్వెళ్ళు. ఏంటమ్మా, మళ్ళీ ఏదైనా అనుమానం వచ్చిందా? కాదంకల్, మమ్మీకి ఇదంతా చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. వద్దు, నువ్వేం చెప్పొద్దు. దానివల్ల ప్రయోజనమేం ఉండదు. తను అనవసరంగా టెన్షన్ పెంచుకుంటుంది. రత్నమాల ఇలా ఫోన్ చేసిందని నువ్వు సుప్రతికి చెప్పొద్దు. అవసరం అనుకుంటే నేనే నెమ్మదిగా చెప్తాను. నువ్వెళ్ళు. జస్ట్ టేక్ ఇట్ ఈజీ. ఎంతసేపు అయింది కృష్ణ నువ్వు వచ్చి? నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే. నీతో ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ఏంటది? ఇంకే ఉంటుంది, సుధీర్ గురించే. వాడి అవస్థ చూడలేకపోతున్నాను. నాకు బాధగానే ఉంది, కానీ ఏం చేయగలం? వాడి చేజేతులా చేసుకున్నాడు. నిజమే. అలా అని చెప్పి మనం కూడా చేతులు ముడుచుకొని కూర్చుంటామా? పిల్లలు తెలియక ఏదో తప్పులు చేస్తూనే ఉంటారు. పెద్దవాళ్ళం మనం సరిదిద్దాలి. లేకపోతే ఈ పెద్దరికాలు పెత్తనాలన్నీ దేనికి? వాడి జీవితాన్ని ఓ దారిని పెట్టాల్సిన బాధ్యత మనదే. ఏం చేయమంటావు? ఏముంది, ఇంతకు ముందు చెప్పిందే. సమతా సుధీర్లు విడిపోయారు. ఆ పిల్ల చేత ఎలాగైనా విడాకులు ఇప్పించి వీడికి మరో పెళ్లి చేయాలి. పెళ్లి కూతురు సిద్ధంగానే ఉంది. సిద్ధంగా ఉందా? అవును. ఎవరు? ఇంకెవరు, నువ్వు చూసావుగా. ఇప్పుడు మన ఇంట్లోనే ఉంది. చాలా మంచి పిల్ల. ఈడు జోడు. సుధీర్ని కంటి పాపలా చూసుకుంటుంది. ఎవరు? సరిపోయింది. ఇంకా అర్థం కాలేదా? ఈ ఇంట్లో ఇంకెవరున్నారు? మన శ్రీదేవే. శ్రీదేవా? అవును. ఏ అంత ఆశ్చర్యం దేనికి? అమ్మాయి ఇష్టపడద్దు. పైగా సుధీర్ మనసు కూడా మారాలంటే పొద్దుననగా ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడో రాత్రికి తిరిగి వస్తావు. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకేం తెలుస్తుంది చెప్పు? వాళ్ళిద్దరి గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు. వాళ్ళిద్దరూ ఈ పెళ్లికి ఒప్పుకుంటారు. నీకే భయమో అక్కర్లేదు. ఏంటి అలా చూస్తున్నావు? వాళ్ళిద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని సరదాగా అటు ఇటు తిరగడం మొదలుపెట్టి చాలా రోజులైంది. ఒకళ్ళంటే ఒకళ్ళు బాగా ఇష్టపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారని చెప్పొచ్చు. ఏంటి, నా మాట మీద నమ్మకం కుదరడం లేదా? అలా అని కాదు, కాకపోతే నాకన్నీ తెలుసు. వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. సుధీర్ అంటే శ్రీదేవికి పంచ ప్రాణాలు. వాడి జీవితం బాగు చేయాలంటే తన వల్లే అవుతుంది. నిజంగా సుధీర్ కూడా శ్రీదేవిని ఇష్టపడుతున్నాడా? సమతను పూర్తిగా మర్చిపోయాడా? అనే కదా చెప్తున్నాను. అందులో ఏ అనుమానము లేదు. మళ్ళీ ఏంటి ఆలోచిస్తున్నావు? ఒకసారి వాడు ఇష్టపడ్డాడని తొందరపడి ఓ నిర్ణయానికి వచ్చి పెళ్లి జరిపించాం. అందుకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఒకసారి అలా జరిగిందని ఎప్పుడూ అదే అవుతుందా ఏంటి? నీ అమాయకత్వం కాకపోతే. ఆ పిల్ల అంటే నీతి జాతి లేనిది. ఆ కుటుంబమే అలాంటిది కాబట్టి ఆ అమ్మాయి అలా ప్రవర్తించింది. శ్రీదేవి అలా కాదు, మేలిం బంగారం. వాళ్ళది చాలా సంప్రదాయబద్ధమైన కుటుంబం. అసలు వాడికి మరదల వరుస అవుతుంది. నీకింకా అనుమానం ఉంటే మన ఊళ్ళో కనుక్కో. నీకే తెలుస్తుంది వాళ్ళదెంత పద్ధతైన కుటుంబమో. శ్రీదేవి కూడా వాళ్ళకొక్కతే కూతురు. బోల్డ్ అంత ఆస్తి. అన్ని రకాలుగా ఇది మనకు తగిన సంబంధం. మన సంగతి సరే, శ్రీదేవి వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోవద్దు. ఎంత కాదనుకున్నా సుధీర్కి రెండో పెళ్లి కదా. ఆ విషయం నాకు వదిలిపెట్టేసేయ్. నేను చూసుకుంటాను కదా. ఎలాగైనా సరే వాళ్ళని పెళ్లికి ఒప్పిస్తాను. అయినా పిల్లాడు ఇష్టపడ్డాక వాళ్ళెలా కాదంటారు? నా మాట అంటే శ్రీదేవి వాళ్ళ నాన్నకి బాగా గురి. ఏదో ఆ మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చి నా మీద కోపం పెంచుకున్నాడు గాని, లేకపోతే నేనెంత చెప్తే అంతే. అతనితో నేను మాట్లాడతానులే. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించొద్దు. ముందు సమతతో పూర్తిగా తెగతెంపులు అయిపోతే ఇక మనకి ఏ అడ్డంకి ఉండదు. హాయిగా ఈ పెళ్లి జరిపించేయచ్చు. ఏంటి అలా చూస్తున్నావు? వీళ్ళ ప్రేమ వ్యవహారం ఎలాగూ ఇంత దూరం వచ్చింది కాబట్టి ముందు నీతో ఓ మాట చెప్పి తర్వాత వాళ్ళ నాన్న కబురు పెడదాం అనుకున్నాను. నువ్వు ఊ అంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను.
తప్పకుండా ఒప్పుకుంటారన్న నమ్మకం నాకుంది. ఆ విషయం నాకు వదిలిపెట్టేయి. నువ్వు ముందు ఆ విడాకుల సంగతి చూడు. ఆ పిల్ల విడాకుల కాగితాల మీద సంతకాలు చేయడానికి ఒప్పుకున్నట్టేనా? లేదు, ఒప్పుకోలేదు. ఒట్టి కుళ్ళు మొద్ది. వీడి జీవితాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది. వీడేమాత్రం సుఖపడ్డా చూసి ఓర్వలేదు. అందుకే ఇలా చేస్తోంది. తను ఎలాగూ సుధీర్కి దూరం అయిపోయింది. ఆ ఇంట్లో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తోంది. ఇప్పుడైనా సుధీర్ని వాడి మానాన వాడిని వదిలేయచ్చు కదా. అలా చేయదు. వాళ్ళది రాక్షస జాతి. అందుకే వ్యవహారాన్ని ఎటూ తేలనివ్వడం లేదు. ఆ పిల్లకి ఎలాగూ బుద్ధి లేదు. చేసిన తప్పుకు లెంపలేసుకుని భర్త క్షమాపణ చెప్పి ఇక్కడికి తిరిగి రాదు. అలాంటప్పుడు విడాకులైనా ఇచ్చేయచ్చు కదా. వీడన్నా సుఖపడతాడు. ఏం మనుషులో ఏంటో. ఆ పిల్ల మొండికేసిందని మనం చూస్తూ ఊరుకుంటే ఎలాగూ? నయానో భయానో ఆ పిల్ల చేత విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టించాలి. నువ్వు ఆ పని మీద ఉండు. శ్రీదేవి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఇంకా ఇలాగే కూర్చుంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. ఈలోగా శ్రీదేవికి వేరే సంబంధం కుదిర్చినా కుదురుస్తాడు వాళ్ళ నాన్న. చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం? మళ్ళీ ఇలాంటి మంచి సంబంధం దొరకమంటే దొరకదు. అందుకని నువ్వు వెంటనే వెళ్ళి విడాకుల గురించి వాళ్ళని నిలది. ఎలాగైనా ఆ పిల్ల చేత ఆ కాగితాల మీద సంతకాలు పెట్టించు. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇలా వచ్చాను. మీ అమ్మాయి సమత సుధీర్తో గొడవపడి మీ ఇంటికి వచ్చి చాలా రోజులైంది. చేసిన తప్పు తెలుసుకోకపోగా మరింత చెలరేగిపోతోందని విన్నాను. ఆ విషయం గురించి మాట్లాడే ఓపిక నాకు లేదు. నీ ప్రవర్తన కానీ సమత ప్రవర్తన కానీ నాకు మొదటి నుంచి నచ్చేది కాదు. సుధీర్ ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు కాబట్టి ఈ పెళ్లి ఒప్పుకున్నాను. ఇప్పుడు ఆ తప్పుకి అందరూ శిక్ష అనుభవిస్తున్నాం. ఇప్పుడు సుధీర్కి నీ గురించి సమత గురించి పూర్తిగా అర్థమైంది. మీ పేరు చెప్తేనే అసహించుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడమే మంచిది. ఆ విషయం గురించి నేను ఇంతకుముందు కూడా మాట్లాడాను. మీ వైపు నుండి ఎటువంటి ప్రతిస్పందన లేదు. సమత సంతకం చేయనని మొండికేసింది. ఎట్టి పరిస్థితుల్లోని విడాకులు ఇప్పించేది లేదని రమేష్ మా సుధీర్తో చెప్పాడు. ఆ తర్వాత కూడా మీ దూరంలో ఎటువంటి మార్పు లేదు. పైగా మా ఇంటి పరువు మంట కలుపుతూ ఆ సమత ఇప్పుడు తన పాత బాయ్ ఫ్రెండ్స్తో తిరుగులు మొదలుపెట్టిందట. సమతా సుధీర్లు ఒకళ్ళొకళ్ళు అసహించుకుంటున్నారు, ద్వేషించుకుంటున్నారు. వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పిస్తే ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు. ఆ తర్వాత సమత తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు. మాకెటువంటి సంబంధం ఉండదు. మా ఇంటి కోడలు ఈ విధంగా ప్రవర్తిస్తోందన్న అప్రదిష్ట మాకు లేకుండా పోతుంది. అందుకే బాగా ఆలోచించి నీకు నచ్చ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. విడాకుల విషయంలో నువ్వు సమతను ఒప్పించాలి. అది వెంటనే జరిగిపోవడం మంచిది. ఏంటి అలా చూస్తున్నావు? మొట్టమొదటి నుంచి నీ మూలంగానే నా జీవితం అల్లకల్లోలం అయిపోయింది. నీ పరిచయంతో బోలుడని టెన్షన్స్ గురయ్యాను. ఇకనైనా నన్ను మనశ్శాంతిగా బతకని. పెట్టిన టార్చర్ చాలు. ఇకనైనా ఈ హింసకు స్వస్తి పలికి నీ కూతురి చేత విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టించు. దయచేసి ఈ పనైనా చేసి పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? నీకే చెప్పేది. మాట్లాడవే. నేను చెప్పింది వినపడలేదా? నీ తిరుగుబోతు కూతురి చేత ఎప్పటికైనా విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టిస్తావా లేదా? నేను గాని సమత గాని ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు. చెయ్యని తప్పులకు శిక్ష అనుభవించాల్సిన కర్మ మాకు పట్టలేదు. ఇప్పుడే కాదు, ఇక ముందెప్పుడు మీరు విడాకుల విషయం ప్రస్తావించినా నేనిదే సమాధానం చెప్తాను. సుధీర్ని తన ప్రాణం కన్నా ఎక్కువగా సమత ప్రేమించింది. అతని మీద అప్పుడెంత ప్రేముందో ఇప్పుడు అదే ప్రేముంది. అనవసరంగా మీ ఇంటి వాళ్లే లేనిపోని నిందలన్నీ వేసి వాళ్ళిద్దరిని దూరం చేశారు. సుధీర్ కోరుకుంటేనే ఈ పెళ్లి జరిగింది. తను కావాలంటే పెళ్లి, లేదంటే విడాకులు. అంతా తనిష్టమేనా? అలా జరగడానికి వీల్లేదు. చేసిన తప్పు తెలుసుకుని ఏనాటికైనా సుధీర్ సమతకి క్షమాపణలు చెప్పి తీరాల్సిందే.
ఇంకెప్పుడు విడాకుల విషయం గురించి నా దగ్గర ప్రస్తావించొద్దు. ఇదే నీ ఆఖరి మాట? ఆ విషయం ఇంకా మీకు అర్థం కాలేదా? అవునులేండి, అపార్థంలోనే పుట్టి అపార్థంలోనే పెరిగి అపార్థంలోనే జీవిస్తోన్న మీకు ఈ విషయమే కాదు, ఏది సరిగ్గా అర్థం కాదు. అర్థం చేసుకునే తెలివితేటలు మీకు లేవు. జీవితం, పెళ్లి, ప్రేమలకు విలువనిచ్చే వాళ్ళైతే మీరిలా ప్రవర్తించరు. ప్రేమని మీరెప్పుడు అర్థం చేసుకున్నారు గనక ఇప్పుడు అర్థం చేసుకోవడానికి. అపార్థమే మీ జీవిత పరమార్థం, అనర్థమే మీ గమ్యం. మీకొకళ్ళు చెప్తే వినరు, మీకు బోధపడదు. మీ తెలివి తక్కువతనంతో మీతో పాటు అందరినీ ఇబ్బంది పెడతారు. ఒకప్పుడంటే కర్మ అనుకుని సరిపెట్టుకున్నాను, ఇప్పుడు అలా చేయలేను. చూస్తూ చూస్తూ మీ తెలివి తక్కువతనానికి నా కూతురి కాపురాన్ని బలి పెట్టలేను. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను, వినండి. ఈ విషయం గురించి ఇక ముందు ఎప్పుడూ నా దగ్గర ప్రస్తావించొద్దు. సమత విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టదు, నేను పెట్టనివ్వను. పదే పదే ఈ విషయం గురించి ప్రస్తావించి పలచన కావద్దు. మీ అందరి కళ్ళు తెరుచుకునే రోజు దగ్గరలోనే ఉంది, అప్పటిదాకా వెయిట్ చేయండి. దట్స్ ఆల్. ఏంటి సుప్రతిక, ఏమైంది? అలా ఉన్నావేంటి? ఏమైందో చెప్పొచ్చు కదా. ఆఫీసులో ఏదన్నా ప్రాబ్లమా? కాదు, ఇంటి ప్రాబ్లమే. అంటే ఏముంది, ఇప్పుడే క్లబ్లో బాలకృష్ణ గారు కనిపించారు. అలాగా? ఆయన అక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఇంకెందుకు, ఆయనకి వేరే పని పాట ఏమున్నాయి గనక సమత చేత వెంటనే విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టించమని నాకు గట్టిగా చెప్పి వెళ్ళడానికి వచ్చారు. అలాగా? అవును. ఈ విషయం గురించి వాళ్ళకి ఇంతకు ముందే నేను తేల్చి చెప్పాను కదా. ఎంత చెప్పినా వాళ్ళ ధోరణి మారడం లేదు. ఎలాగైనా వాళ్ళు సమతకు విడాకులు ఇప్పించాలనే చూస్తున్నారు. విడాకుల గురించి మర్చిపోమని నేను వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాను. అయినా వాళ్ళకి ఆ ఆలోచన పోవడం లేదు. అసలు ఇదంతా ఆ రత్నమాలే చేయిస్తోందని నాకు తెలుసు. ఆ రాక్షసిని ఆ ఇంట్లోంచి తరివేస్తే తప్ప పరిస్థితి చక్కబడదు. అందుకు తగిన ప్లాన్ని వేస్తున్నానులే, నువ్వు కంగారు పడద్దు. ఏంటో నాకసలు మనసులో ఉండటం లేదు. మీరెంత సముదాయిస్తోన్నా నేను సమాధాన పడలేకపోతున్నాను. సమతేమో ఆ ఇంటికి వెళ్ళనని మొండికేసింది. ఈ పరిస్థితుల్లో తను వెళ్ళినా కూడా మంచిది కాదేమో. ఈలోగా వాళ్లేమో విడాకులంటూ ఒకటే గొడవ చేస్తున్నారు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. నువ్వేం చేయనక్కర్లేదు, నీకింతకు ముందే చెప్పాను కదా. జస్ట్ రిలాక్స్, దట్స్ ఆల్. అన్నీ నేను చూసుకుంటాను. ఆ రత్నమాలను ఆ ఇంట్లోంచి తరిమేస్తే తప్పకుండా వాళ్ళ ధోరణిలో మార్పు వస్తుంది. షీఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఆ విషయాన్ని నాకు వదిలిపెట్టేసాయి. ఈ సమస్యని నేను త్వరలోనే పరిష్కరిస్తాను. ఎలాగైనా రత్నమాలకి బుద్ధి చెప్పించి సుధీర్, బాలకృష్ణల కళ్ళు తెరిపిస్తాను. వాళ్ళొచ్చి సమతకి నీకు క్షమాపణలు చెప్పేలా చేస్తాను. 600 ఇది జరిగి తీరుతుంది. ఇంతకు ముందు నేను చెప్పినవన్నీ చేశాను, ఇది కూడా అంతే. నా మీద నమ్మకం ఉంచి నువ్వు ధైర్యంగా ఉండు. జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ టు మీ. ఏంటమ్మా, దేని గురించి అంతిదిగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ముందు ఈ కప్పు అందుకోండి. ఏంటమ్మా, మీ వాళ్ళు గుర్తుకొచ్చారా ఏంటి? మీ ఊరు వెళ్ళిపోవాలనుందా? కాదు. మరేంటి మీ సమస్య? ఎందుకిలా దిగులుగా ఉన్నారు? మీకేమన్నా సమస్య ఉంటే నాకు చెప్పండి, నేను చీటికలో పరిష్కరిస్తాను. ఏం లేదులే. ఏంటమ్మా, నాకు చెప్పుకోవడానికి ఇంతగా ఆలోచించాలా? అలా అని కాదు, అమ్మమ్మకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఏ విషయం? ఏముంది,
తన మాట కాదని లేక ఇక్కడికి వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి నాకు ఇబ్బందిగానే ఉంది. బావతో ఇంతకుముందు నాకు పరిచయం లేదు. అసలు నేను ఇంటికి వచ్చాకే తన్ని చూశాను. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు? ఏముంది, నాకు అసలే పరిచయం లేని వాళ్ళతో మాట్లాడాలంటేనే ఇబ్బంది. అమ్మమ్మేమో మాటి మాటికి నన్ను సుధీర్ బావతో చనువుగా ఉండమని పోరు పెడుతోంది. ఏదో విషయం కల్పించుకుని రోజు అతనితో కబుర్లు చెప్పమని, ఏదో వంకతో అతనితో పాటు బయటికెళ్ళొస్తూ ఉండమని నా ప్రాణాలు తోడేస్తోంది. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మహాలక్ష్మి. అమ్మమ్మకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నిజమే, సుధీర్ బావ చాలా కష్టాల్లో ఉన్నాడు. ఇలాంటి సమయంలోనే అతనికి తోడు కావాలి, కాదన్ను. కానీ ఎంతైనా నేను ఆడపిల్లని, నా హద్దులు నాకుంటాయి కదా. ఎవరైనా మగవాళ్ళైతే కాస్త ఎక్కువ స్నేహంగా ఉండొచ్చు, అతన్ని మళ్ళీ మామూలు మనిషిని చేయొచ్చు. నా వల్ల ఎలా అవుతుంది చెప్పు? ఈ విషయం గురించి అమ్మమ్మకు చెప్తుంటే తన నా మాటల్ని కొట్టి పారేసింది. నేనెంత చెప్పినా వినడం లేదు. నాకేమో చాలా ఇబ్బందిగా ఉంటోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అటు అమ్మమ్మ మాటని గట్టిగా కాదనలేకపోతున్నాను, ఇటు సుధీర్ బావతో ఎక్కువ చనువుగాను ఉండలేకపోతున్నాను. ఏంటో ఇదంతా. అయ్యో, మీకింకా అర్థం కాలేదా అమ్మా? మీరు చాలా అమాయకులని నాకు తెలుసు గాని మరి ఇంత అమాయకులని నేను అనుకోలేదు. ఏంటి అలా చూస్తున్నారు? మిమ్మల్ని మీ అమ్మమ్మ ఇలా ఎందుకు చేయమంటోందో మీకు అర్థం కావడం లేదా? లేదు, అర్థం కాలేదు. అయ్యో, మిమ్మల్ని ఎలాగైనా సుధీర్ బాబుకి దగ్గర చెయ్యాలని, ఆయన మిమ్మల్ని ఇష్టపడితే మీ ఇద్దరికి వెంటనే పెళ్లి జరిపించాలని రత్నమాలమ్మ గారు తాపత్రయపడిపోతున్నారు. అది విషయం. ఏంటమ్మా, ఏంటి అలా చూస్తున్నారు? నా మాటల మీద నమ్మకం కుదరడం లేదా? ఆ సమతమ్మంటే రత్నమాలమ్మ గారికి మొదటి నుంచి ఇష్టం లేదు. అందుకే వాళ్ళిద్దరికీ ఎలాగైనా విడాకులిప్పించి సుధీర్ బాబుకి మిమ్మల్ని ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు. రెండో పెళ్లి విషయం గురించి మీ నాన్నగారితో మాట్లాడి ఎలాగైనా ఒప్పించాలని కూడా ఆవిడ ప్రయత్నిస్తోంది. మీకు ఇవేవీ తెలియవనుకోండి, మీరు వట్టి అమాయకులు. అమ్మమ్మ మనసులో ఇదంతా ఉందా? అయ్య బాబోయ్, ఆవిడ మనసు గురించి మీకేం తెలుసమ్మా? నాకు తెలుసు. అదసలు మనసు కాదు, మాయల గుండం. అందులో ఎప్పుడేం పుడుతుందో ఎవరికీ తెలీదు. ఆవిడ అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తారు. మనుషుల ప్రాణాలతో అయినా ఆటలాడుకుంటారు. తన పంతం నెరవేర్చుకోవడానికి మిమ్మల్ని పావుగా మార్చి ఇక్కడికి రప్పించారమ్మా. ఇదంతా నేను మీతో చెప్పానని మళ్ళీ ఆవిడతో అనకండి, నా ప్రాణాలు తీసేస్తుంది. అన్యాయంగా వాళ్ళిద్దరిని విడదీసి వాళ్ళ ఉసురు పోసుకుంది. అది చాలక మీ జీవితాన్ని కూడా పాడు చేయాలని చూస్తోంది. రెండో పెళ్లివాణ్ణి చేసుకోవాల్సిన అవసరం మీకే ఉంది. బంధుత్వం పేరుతో మీకు కూడా అన్యాయం చేస్తోందమ్మా ఈ మహాతల్లి. వచ్చిన దగ్గర నుంచి మీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. మీకింత అన్యాయం జరిగిపోతుంటే నేను చూస్తూ ఊరుకోగలనా? అందుకే ఇవాళ మీకు అసలు నిజం చెప్పేశాను. మీకు సుధీర్ బాబు అంటే అభిమానం ఉందని తెలుసు గాని ఆయన్ని పెళ్లి చేసుకోవాలని లేదు కదూ? లేనే లేదు. అసలు అమ్మమ్మ మనసులో ఇంత ఆలోచన ఉందని తెలిస్తే నేను ఇంటికి వచ్చేదాన్నే కాను. చిచి, ఏదో సుధీర్ బాబుకి సాయపడమంటే ఏంటో అనుకున్నాను. నా చేత ఇలాంటి పనులు చేస్తుందా అమ్మమ్మ? నేను ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండను. వెంటనే బయలుదేరి మా ఊరు వెళ్ళిపోతాను. ఆ పని చెయ్యమ్మా, లేకపోతే ఆ సమతమ్మ ఉసురు మీకు తప్పక తగులుతుంది. అనవసరంగా ఆ రత్నమాలమ్మ చేతిలో పావుగా మారి మీరు ఈ పాపంలో పాలు పంచుకున్నట్టు అవుతుంది. నే వెంటనే బయలుదేరి వెళ్ళిపోతాను. ఇదిగో అమ్మా, ఈ విషయాలన్నీ నా ద్వారా మీకు తెలిసినట్టుగా ఆవిడ గారికి చెప్పొద్దు. నన్ను నరికి పోగులు పెడుతుంది. ఏదో మీ బాధ చూడలేక ఇదంతా చెప్పాను. లేదులే, అసలు నీ ప్రస్తావనే తీసుకురాను. నేనే ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆ పని చెయ్యమ్మా, ఇక నేను వస్తాను. ఈ గదిలో ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఆ మహాతల్లికి అనుమానం వచ్చినా వస్తుంది. అసలే ఆవిడ గారికి ఆరాలెక్కువ. వస్తాను.